రేషియో అండ్ ప్రొపోర్షన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆఫన్ ఒక రేషియో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x/y = 4:9 అని. దాని డూప్లికేట్ రేషియో ఏంటి, ట్రిప్లికేట్ రేషియో ఏంటి, సబ్ డూప్లికేట్ రేషియో ఏంటి, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏంటి, ఇన్వర్స్ రేషియో ఏంటి, కాంపౌండ్ రేషియో ఏంటి, అలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. చూసుకోండి ఈ కాన్సెప్ట్. ఎప్పుడైనా ఒక రేషియో ఇచ్చి దాన్ని డూప్లికేట్ రేషియో అడిగాడు అనుకోండి, సింపుల్గా దాన్ని స్క్వేర్ చేయండి. 4² = 9². ఓకేనా. 4² అంటే 16:81. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్లికేట్ రేషియో అన్నాడు అనుకోండి, దాన్ని క్యూబ్ చేయండి. 4³ = 9³ 64:729 అవుతుంది. సబ్ డూప్లికేట్ రేషియో అంటే దాన్ని అండర్ స్క్వేర్ రూట్ కట్టండి. √4/√9 ఇదేమైతే 2:3 అవుతుంది. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే √4/3/9 ఇది అట్లనే ఉంచండి, ఇది కొట్టేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఇన్వర్స్ రేషియో అండ్ కాంపౌండ్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే 4:9 ఉంటే 9:4 సింపుల్గా అవుతుంది. ఒకవేళ 3 నెంబర్స్ ఉంటే ఇన్వర్స్ రేషియో ఎలా కట్టాలి చెప్తాను. అండ్ కాంపౌండ్ రేషియో ఇంకొక పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ డూప్లికేట్ రేషియో అయిపోయింది, ట్రిప్లికేట్ రేషియో అయిపోయింది, సబ్ డూప్లికేట్ రేషియో అయిపోయింది, సబ్ ట్రిప్లికేట్ రేషియో అయిపోయింది. ఈ ఇన్వర్స్ రేషియో అండ్ కాంపౌండ్ రేషియో. ఇన్వర్స్ రేషియో ఏం లేదండి, 4:9 వస్తే సింపుల్గా రివర్స్ చేయడమే 9:4 అని. బట్ ఒకవేళ 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఇన్వర్స్ రేషియో కట్టాలో చూద్దాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్పా, 4:9 ఇచ్చాడు కదా, దీనికి ఇన్వర్స్ రేషియో వచ్చేసి 9:4 అవుతుంది. సింపుల్గా రివర్స్ చేయడమే. బట్ ఒకవేళ 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు సపోజ్ 1:2:3 ఇచ్చాడు అనుకోండి, దీనికి ఇన్వర్స్ రేషియో ఏంది, మళ్ళీ రివర్స్ తిప్పుతారా ఏంది, 3:2:1 అని. అలా కాదు, దాన్ని 1/1:1/2:1/3 కింద రాయాలి ఇన్వర్స్ రేషియో అంటే. సో కామన్ ఎల్సిఎం తీసుకోండి, 6 తోటి కొట్టేయండి. 1 × 6 6 అయింది, 2 3s 3 2s. ఇది ఇన్వర్స్ రేషియో అవుతుంది. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు దాని ఇన్వర్స్ రేషియో అంటే ఇలా కట్టండి. ఒకవేళ సింపుల్గా 2 డిజిట్స్ ఇస్తే డైరెక్ట్గా స్వాప్ చేసేయచ్చు. అదే కాంపౌండ్ రేషియో వచ్చేసి, కాంపౌండ్ రేషియో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ P/Q వచ్చేసి 2:3 ఇచ్చాడు, x/y ఇచ్చేసి 4:9 ఇచ్చాడు. దీనికి కాంపౌండ్ రేషియో అడిగాడంటే డైరెక్ట్గా చూడండి, P/Q × xy చేయండి. P/Q ఎంత, 2/3 × xy ఎంత, 4/9. సో 8/27. ఇది కాంపౌండ్ రేషియో అయిపోద్ది. P/Q కాంపౌండ్ అంటే 2 రేషియోస్ ఇచ్చేసి అడుగుతాడు, వాటికి కాంపౌండ్ రేషియో ఏంది. P/Q వచ్చేసి 2:3 ఇచ్చాడు, x/y ఇచ్చేసి 4:9 ఇచ్చాడు. దాని కాంపౌండ్ రేషియో ఏందని అడుగుతాడు. సింపుల్గా P/Q × xy చేయండి. 2/3 × 4/9 2/3 × 4/9. సో 8/27. ఇది కాంపౌండ్ రేషియో. సో అన్ని రేషియోస్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్.